హాయ్ అండి అందరికీ. నేను మీ స్వర్ణ. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ కూడా ఇంకా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు స్వర్ణాసల్. ఇక ఈరోజు వచ్చేసి నిన్నటి వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. అంటే సాటర్డే వ్లాగ్ అనమాట. మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు మీతో అయితే షేర్ చేసుకుంటున్నానండి. అలాగే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా నాతో అయితే షేర్ చేసుకోవడం ఇంకా అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ కొంచెం సపోర్ట్ అయితే చేయండి అబ్బా. ఇంకా ఈరోజు వచ్చేసి ఇంకా పిల్లలకైతే హాలిడే ఉందండి. ఇంకా మా ఆయనకు కూడా హాలిడే ఉందనమాట. అంటే ఇంకా సెకండ్ సాటర్డే కదా, అందుకనేసి ఇంకా వాళ్ళకు కూడా ఈరోజు హాలిడే ఉందనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే ఇంకా సోఫా కవర్స్ అయితే ఇంకా అన్నీ కూడా మిషన్లో వేసేస్తామనేసి ఇంకా అవన్నీ కూడా వేసేస్తున్నాను ముందుగా వచ్చేసి. ఇంక ఇవన్నీ వేసేసి ఇంకా వర్క్స్ అయితే చేసుకునేలేపు ఇంకా ఇవన్నీ కూడా అయిపోతాయి అనేసి ఇంకా వెంటనే ముందుగా అవన్నీ వేసేసాను అనమాట. ఇంకా అవన్నీ మిషన్లో వేసేసిన తర్వాత ఇంక ఇల్లంతా ఊడ్చేసేసుకొని ఇంక ఇక్కడ మాఫ్ అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా సాటర్డే అంటే కొంచెం వర్క్ హెవీగానే ఉంటుందండి. అందుకనేసి ఇంకా కొంచెం తొందరగానే లేచేసాను అనమాట. అంటే 6 కల్లా లేచేసాను అనమాట. ఇంకా 6 కల్లా లేచేసిన తర్వాత ఇంకా వర్క్స్ అయితే స్టార్ట్ చేసేసాను. ఇంకెలాగో ఈరోజు అయితే ఇంకా హాలిడే ఉంది కదా, ఇంకా స్కూల్స్ లేవనేసి కొంచెం నెగ్లెక్ట్ చేసేసాను అనమాట. ఇంకా సోఫా కవర్స్ అన్నీ వేసేసిన తర్వాత ఇంకా లోపలంతా కూడా ఊడ్చేసేసి ఇంకా మాఫ్ అయితే పెట్టేసుకున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా బయట కూడా అంత నీట్గా మాఫ్ అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. అంటే ఇంకా ముందుగా వాష్ అయితే చేసేస్తున్నాను. ఇంక ఈ విధంగా వాష్ చేసేసి ఇంకా ముగ్గు అయితే పెట్టేసుకున్నాను అనమాట. సో ఇంక ఇక్కడ నాకు వచ్చిన ఈ విధంగా చిన్న ముగ్గు అయితే పెట్టేసుకుంటాను అనమాట. ఇంకా పెద్దగా ముగ్గులు అయితే ఏం రావండి. చిన్నగా వచ్చిన ముగ్గులైనా సరే ఇంక ఈ విధంగా కొంచెం చిన్నగా అలా పెట్టేసుకుంటాను అనమాట. ఇంక ఈ విధంగా ఇంకా అంతా వాష్ చేసేసి ఇంకా ముగ్గు అయితే పెట్టేసుకున్న తర్వాత ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నానండి. ఇంకా ఏంటంటే ఇంకా పిల్లలు కూడా ఆకలేస్తుంది అంటుంటారు కదా, అందుకనేసి ఇంకా డైలీ అంటే అదే టైంకి తినేసింటారు కదండి, ఇంకా ఆ టైంకి ఇంకా ఆకలేస్తుంది అంటుంటారు అనేసి ఇంకా ముందుగా అయితే టిఫిన్ అయితే చేసేస్తున్నాను అనమాట. ఇంకా టిఫిన్ చేసేసి ఇంకా పూజ అయితే చేసుకోవాలి. అందుకనేసి ఇంకా టిఫిన్కి వచ్చేసి ఈరోజు పొంగల్ అయితే చేస్తున్నానండి. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా రేషన్ బియ్యం అయితే తీసుకున్నాను. ఇంకా రేషన్ బియ్యము అలాగే ఇంకా పెసరపప్పు అయితే వేయించేసేసుకొని తీసుకున్నాను అనమాట. ఇక్కడ వాటర్ వచ్చేసి ఇంకా 1 బౌల్కు ఇంకా 3.5 లేదా 4 బౌల్స్ వేసుకుంటే సరిపోతుందన్నమాట వాటర్ వచ్చేసి. ఇంకా అందులోనే కొంచెం మిరియాలు, కొంచెం జీలకర్ర, కొంచెం పసుపు అలాగే సాల్ట్ వేసేసుకొని ఇంకా కుక్కర్ అయితే 2 విజిల్స్ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా అక్కడ వచ్చేసి ఇంకా చట్నీ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను అనమాట. ఇంకా పల్లీ చట్నీ అయితే వేయించేసేసి ఇంకా పల్లీ చట్నీ అయితే చేసేసుకున్నాను. ఇంకా అక్కడ టిఫిన్ చేసేసి పెట్టేసిన తర్వాత ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా పూజ అయితే చేసుకుంటున్నానండి. ఇంకా ఫ్రెష్గా స్నానం అయితే చేసేసి ఇంకా పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఏంటంటే ఇంకా పూజ చేసేసి ఇంకా టిఫిన్ అయితే చేద్దాం అనుకున్నాను. కాకపోతే ఇంకా పిల్లలు ఆకలిస్తుంది అన్నారనేసి ఇంకా వాళ్ళకి చేసేసి పెట్టేసిన తర్వాత ఇంకా పూజ అయితే చేసేసుకొని ఇంకా నేనైతే టిఫిన్ అయితే తినేసేయాలన్నమాట. ఇంక ఈరోజు ఇక్కడ వర్క్స్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయి కదా, కొంచెం లేట్ అవుతుందనేసి ముందుగా ఇంకా వాళ్ళకి టిఫిన్ అయితే చేసేసి పెట్టేశాను అనమాట. ఏంటంటే ఇంకా ఫొటోస్ అన్నీ కూడా క్లీన్ చేసుకొని ఇంకా కలశము అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని వాష్ చేసేసుకొని ఇంకా పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట. అందుకనేసి ఇంకా నార్మల్గా రెగ్యులర్గా చేసే పూజ అయితే ఇంకా తొందరగానే అయిపోతుంది. ఏంటంటే ఇంకా మనం అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని పూజ అయితే చేసుకోవాలి కదా, అందుకనేసి కొంచెం లేట్ అయితే అవుతుందనేసి ఇంకా వాళ్ళకి ముందుగా టిఫిన్ అయితే పెట్టేసేసాను అనమాట. ఇంకా వాళ్ళు తినేస్తే ఇంకొద్దిసేపు అయినా పర్లేదు. మనమైతే ఎలాగో ఇంకా వర్క్ కంప్లీట్ అయ్యే వరకు ఎలాగో మనకు కొద్దిగా అలవాటే కదండి, అందుకనేసి ఇంకా వాళ్ళకి చేసి పెట్టిన తర్వాత నేనైతే ఇంక ఇక్కడ పూజ అయితే చేసేసుకొని ఇంకా టిఫిన్ అయితే తినేసేయాలన్నమాట. ఇంక ఇక్కడ ప్రశాంతంగా పూజ అయితే చేస్తున్నానండి. సో సాటర్డే అంటే కొంచెం వర్క్స్ అనేది ఎక్కువగానే ఉంటాయండి. నేను ఎక్కువగా ఇంకా ఎప్పుడు అంతే ఇంకా సాటర్డేనే అన్ని ఫొటోస్ అన్నీ కూడా క్లీన్ చేసేసుకొని ఇంకా కలశం అన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటాను అనమాట. అందుకనేసి ఇంకా ఇంట్లో పూజ అయితే చేసేసుకుంటే మనిషి అనేది ప్రశాంతంగా ఉంటుందండి. నిజంగా మనం ఎంత వర్క్స్ చేసినా ఎలా ఉన్నా సరే ఇంకా అంతా ఇంట్లో పూజ చేసిన తర్వాత చాలా మనసు అనేది ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఎంత వర్క్స్ చేసినా కూడా మనం మర్చిపోతామండి నిజంగా. అంటే ఇంట్లో పూజ చేసిన తర్వాత అదొక పాజిటివ్ అన్నట్టు నిజంగా ఎంత మంచిగా ఉంటుందంటే చాలా బాగుంటుంది. ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసేసుకుంటానమాట. ఇంకా పూజ కంప్లీట్ చేసేసుకొని నెక్స్ట్ వర్క్స్ అయితే స్టార్ట్ చేసుకోవాలన్నమాట. ఇంకా వీళ్ళు ఇంట్లో ఉంటే కనుక చాలా వర్క్సే ఉంటాయండి నిజంగా. ఇంకా వీళ్ళు డైలీ అంటే ఇంకా వెళ్ళే టైంకి హడావిడిగా చేసేస్తాం, కానీ
కాకపోతే ఇంకా ఇంట్లో ఉన్నారంటే కనుక ఖచ్చితంగా ఇంకా డే మొత్తం మనకు హాలిడే అనేది అస్సలు అంటే గ్యాప్ అనేది ఉండదనమాట, రెస్ట్ అనేది ఇంకా ఆ విధంగా ఒకదాని తర్వాత ఒకటి అలా వస్తూనే ఉంటే చేస్తూనే ఉండాలి. ఇంకా ఆ విధంగా ఇంక ఇక్కడ పూజ అయితే ప్రశాంతంగా చేసేసుకుంటున్నానండి. మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది మనం పూజ చేసుకునేస్తే. ఇక్కడ పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట. ఇంకా పూజ కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా మధ్యాహ్నానికి వచ్చేసి ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నానండి. ఇంక ఇక్కడ వచ్చేసి కాకరకాయలు అయితే తీసుకొచ్చేసాను అనమాట. అంటే ముందే చెప్పాను కదా కాకరకాయలు అయితే తీసుకొచ్చేసాను అనేసి, ఇంకా అవైతే అలానే ఉన్నాయన్నమాట ఫ్రిడ్జ్లో. ఇంక ఈరోజు అయితే చేసేద్దామనేసి ఇంకా కాకరకాయ అయితే చేస్తూ ఉన్నాను. ఇంకా దానికోసం వచ్చేసి ఇంకా కాకరకాయలను అయితే తీసేసుకొని ముందుగా ఒకసారి వాష్ అయితే చేసేసాను అనమాట. ఇంకా వాష్ చేసేసిన తర్వాత ఈ విధంగా పైన అనేది కొంచెం మనం ఈ విధంగా కావాలంటే తీసేసుకోవచ్చు, లేదంటే కనుక ఇంకా అలానైనా వేసుకోవచ్చు అనమాట. కాకపోతే కొంచెం అలా పైన పైన అలా అన్నాను అంతే, మరీ ఎక్కువగా అయితే తీయలేదండి పైన అయితే. ఇంకా తెల్ల కాకరకాయలు అంటే నిజంగా మనకు ఎక్కువగా దొరకవు అనమాట. ఏంటంటే బ్లాక్ కలర్లో ఉంటాయి కదా కాకరకాయలు, అవైతే ఎక్కువగా దొరుకుతాయి. కానీ ఈ తెల్ల కాకరకాయలు అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి. ఇంకా అప్పుడు అమ్మ వాళ్ళ తోటలో అయితే పండేవాళ్ళు అనమాట. ఇంక ఇప్పుడైతే ఏంటంటే ఇంకా మనకు బ్లాక్ కలర్లో ఉంటాయి కదా అవి ఎక్కువగా దొరుకుతాయి. ఏంటంటే ఈసారి లక్కీగా ఇవైతే దొరికాయి అనమాట. అందుకనేసి ఇంకా కాకరకాయ అయితే చేసేస్తామనేసి ఇంకా కాకరకాయలు అయితే తీసేసుకొని నీట్గా అన్నీ వాష్ అయితే చేసేసుకొని ఇంక ఈ విధంగా పైన అయితే అనేది కొంచెం అలా తీసేసాను అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా రైస్కి అయితే పెట్టేశానండి. ఇంకా లోపు రైస్ కూడా అవుతుందనేసి ఇంకా రైస్కి అయితే పెట్టేసాను అనమాట. ఇంకా రైస్ అయ్యేలోపు ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా కాకరకాయ కర్రీకి అయితే ఇంక అన్నీ కూడా రెడీ చేసేసుకుంటూ ఉన్నాను. ఏంటంటే కొంచెం మరీ గట్టిగా కాకుండా గ్రేవీ టైప్ కాకుండా కొంచెం పులుసు మాదిరి చేయాలనేసి చేస్తున్నాను అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి చింతపండు కూడా ముందుగానే నానబెట్టేసేసి పెట్టేసుకున్నాను. ఇక్కడ కాకరకాయలను వచ్చేసి ఈ విధంగా చిన్న చిన్న రౌండ్స్గా తీసేసుకొని ఇంకా కట్ చేసుకుంటున్నాను అనమాట. ఏంటంటే ఈ విధంగా రౌండ్స్గా కట్ చేసుకుంటేనే బాగుంటుంది కదా కాకరకాయలు, అందుకనేసి ఇంక ఇక్కడ వచ్చేసి కాకరకాయలు అన్నీ కూడా కట్ చేసేసుకొని ఇంకా కొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసేసి మనం ఒక 15 మినిట్స్ అలా పక్కన పెట్టేస్తే ఇవి ఏంటంటే వీటిలో ఉన్న చేదంతా కూడా మనకు క్లియర్ అవుతుందన్నమాట. అందుకనేసి ముందుగా ఇంకా కాకరకాయలను అయితే కట్ చేసేసి ఇంకా పక్కనైతే పెట్టేసుకుంటాను అనమాట. అంటే సాల్ట్ వేసేసి పసుపు వేసేసి ఇంకా అది కొద్దిగా మనకు నానిపోయేలోపు ఇంకా మిగతా ప్రాసెస్ అయితే చేసుకుందాం అనేసి, ఏంటంటే ఇవి రెండు కలిపేసి పక్కన పెట్టేసి అందులో నుంచి వాటర్ అనేది వచ్చేస్తుంది కదా మనకు, ఇంకా అదైతే గట్టిగా పిండేసేస్తే చేదు అనేది తగ్గుతుందనమాట. అందుకనేసి ఇక్కడ చిన్న చిన్న రౌండ్స్గా అయితే ఇంకా కట్ చేసేసి పెట్టేసుకుంటూ ఉన్నాను. ఇంకా కాకరకాయ కర్రీ అయితే చేసేసుకోవాలన్నమాట. ఇంకా లోపు రైస్ ఎలాగో అవుతుందనేసి ఇంకా రైస్ కూడా పెట్టేసుకున్నాను. ఇంక ఈ విధంగా అండి వాళ్ళ ఇంట్లో ఉంటే కనుక ఇంకా 3 టైమ్స్ చేయాలన్నమాట. ఏంటంటే ఇంకా వాళ్ళు డ్యూటీకి వెళ్ళేటప్పుడైతే ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడైతే ఏంటంటే మార్నింగే కొంచెం హడావిడిగా ఉంటుంది. కాకపోతే ఇంకా వంట కంప్లీట్ చేసేస్తామన్నమాట మార్నింగే. అలా అనేసి కొద్దిగా మనకు రెస్ట్ అనేది దొరుకుతుంది. కాకపోతే ఇంకా వీళ్ళ ఇంట్లో ఉంటే కనుక ఇంకా 3 టైమ్స్ చేయాలి కదా ఖచ్చితంగా. ఇంకా ఆ విధంగా మార్నింగ్ చేయాలి, మళ్ళీ మధ్యాహ్నం చేయాలంటే కనుక మనకు గ్యాప్ అనేది దొరకదండి. నిజంగా రెస్ట్ అన్నట్టు ఉండదు. ఏంటంటే ఇంకా టిఫిన్ చేసేసిన తర్వాత ఇంట్లో వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకొని మనం కూడా కొద్దిగా అలా ఫ్రెష్ చేస్తే ఇంకా లోపు మనకు ఎలాగో ఇంకా మధ్యాహ్నానికి వచ్చేసి ఇంకా లంచ్కి అయితే టైం అవుతుందన్నమాట. ఇంకా ఆ విధంగా రెస్ట్ అనేది అనిపించదు. ఇంకా అలా ఇక్కడ వచ్చేసి ఇంకా కాకరకాయలను అయితే ఈ విధంగా చిన్నగా కట్ చేసేసుకొని ఇంకా అంటే రౌండ్స్గా కట్ చేసేసి ఉప్పు పసుపు వేసేసి ఇంకా పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి మసాలా కోసం వచ్చేసి ప్రిపేర్ చేస్తున్నానండి. ఇంకా అవైతే నానిపోతాయి కదా, ఆ లోపు ఇక్కడ మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాం అనేసి ఇంకా మసాలా కోసం వచ్చేసి ఒక చిన్న బాండ్లు అయితే పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట. ఒక 1 స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. అందులోనే 1 స్పూన్ వరకు ధనియాలు, 1 స్పూను జీలకర్ర, ఒక 1/2 స్పూన్ మెంతులు అయితే వేసుకోవాలి. ఈ కొద్దిగా వేగిన తర్వాత కొంచెం ఎండు కొబ్బరి కూడా వేసేసుకొని వేయించేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకుందాం. ఇంకా అవైతే చల్లారిపోతాయి అనేసి ఇంక ఇక్కడ వచ్చేసి చూసారు కదా కాకరకాయలను అయితే ముందుగా వేయించుకోవాలండి. ఇంక ఇక్కడ ఒక 15 మినిట్స్ అలా పక్కన పెట్టేశాను కదా, చూసారు కదా ఈ విధంగా వాటర్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇలా చేసేస్తే ఏంటంటే మనకు చేదు అనేది తగ్గుతుందనమాట కాకరకాయల్లో. ఇంకా విధంగా ఇంక ఇప్పుడు బాండ్లు అయితే పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకొని ఇంక ఇక్కడ కాకరకాయలను అయితే ఈ విధంగా గట్టిగా పిండేసేసి మంచిగా వేయించేసుకోవాలన్నమాట. అప్పుడు చేదు అనేది తగ్గిపోతుంది. ఇంక ఇక్కడ కాకరకాయలు అయితే వేయించుకుంటూ ఉన్నాను కదా, ఇంకా లోపు వీటికి కావాల్సిన అన్ని ఐటమ్స్ అన్నీ కూడా రెడీ చేసేసుకుంటున్నాను. ఇంకా అందుకోసం వచ్చేసి ఇంకా ఆనియన్ అలాగే ఇంకా టమాటో అయితే కట్ చేసేసి పెట్టేసుకుంటున్నమాట. ఇంకా రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా కర్రీ అయితే చేసేసుకోవాలన్నమాట.
ఇంకా ముందుగానే చింతపండు కూడా నానబెట్టేసి పక్కన పెట్టేశాను. ఏంటంటే చింతపండు కూడా మనకు మంచిగా నానిపోతే మంచిగా వస్తుంది కదా, అందుకనేసి. నాకు చాలా ఇష్టం అండి కాకరకాయలు, అంటే ఈ తెల్ల కాకరకాయలు అంటే చాలా చాలా ఇష్టము. కాకపోతే మనకు ఎక్కువగా దొరకవు అనమాట. మార్కెట్లో ఏంటంటే మనకు బ్లాక్ కలర్లో ఉన్న కాకరకాయలే ఎక్కువగా దొరుకుతాయి. ఇవైతే రేర్ అనమాట, దొరకవు ఎక్కువగా. లక్కీగా ఈసారి అయితే మంచిగా దొరకాయండి. నిజంగా చాలా బాగుంటాయి కాకరకాయలు, వైట్ కాకరకాయలు అనేది. ఇంక ఈ విధంగా మంచిగా వేయించేసుకోవాలన్నమాట. ఇంక ఈ విధంగా వేయించేసుకున్న తర్వాత ఇంక వీటిని అయితే ఒక ప్లేట్లో అయితే తీసేసుకుంటున్నాను. ఇంక ఇప్పుడు దీంట్లోనే వచ్చేసి ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేసేసుకుందాం అనేసి ఇంకా ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా అన్నీ కూడా ముందుగానే మనం రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే ఇంకా తొందరగా కంప్లీట్ అవుతుంది అనమాట. ఇంకా ఆ విధంగా ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా ఆయిల్ అయితే అందులో ఖాళీ అయిందనమాట. అందుకనేసి ఇంక ఇదైతే కొద్దిగా తీసుకొని ఇంతకు సరిపడా అంతా వేసేసుకున్నాను. ఇందులోనే వచ్చేసి కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసేసుకొని ఇంక ఇప్పుడు వచ్చేసి మనం ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, వాటిని కూడా వేసేసుకొని ఇంకా మంచిగా వేయించేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. అంటే మసాలాలు అనేది మరీ ఎక్కువగా కాకుండా మనకు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. కాకరకాయ కర్రీ అయితే మా ఇంట్లో అయితే చాలా బాగా తిన్నారండి, నిజంగా బాగా ఇష్టపడ్డారనమాట. ఏంటంటే నేను మధ్యాహ్నం ప్రిపేర్ చేశాను కదా, నైట్కి కూడా సరిపోతుంది అనుకున్నాను. కాకపోతే ఇంకా నైట్కి అయితే ఇంకా మిగలలేదనమాట. బాగుందనేసి ఇంకా మంచిగా తినేశారు. మళ్ళీ నైట్కి అయితే ఇంకా వేరే చేసుకున్నాను. ఇంక ఇక్కడ ఆనియన్, పచ్చిమిర్చి వేసేసిన తర్వాత కొద్దిగా మగ్గించుకోవాలన్నమాట. ఇంకా అవి మగ్గేలోపు ఇంక ఇక్కడ మసాలా కోసం మనము వేయించేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఇంకా పౌడర్ అయితే వేసేసుకుంటున్నాను. అంటే వాటర్ ఏమీ వేయకుండా ఈ విధంగా డ్రైగానే మనం మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఎక్కువగా మసాలా లేకుండా మంచిగా ఉంటుందండి. తప్పకుండా ఈ ప్రాసెస్లో ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇంక ఈ విధంగా మిక్సీ అయితే పట్టేసుకున్నాం. మరీ మెత్తగా పేస్ట్లా కాకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇంక ఈ విధంగా ఆనియన్, పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇంక ఇందులోనే టమాటో కూడా వేసేసుకోవాలన్నమాట. ఇంక ఈ విధంగా టమాటో కూడా వేసేసుకొని ఇంకా వేయించేసుకోవాలి. ఈ విధంగా వేయించేసుకున్న తర్వాత ఇంక ఇక్కడ వచ్చేసి మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నారు చూడండి వీళ్ళు వచ్చేసి. ఇంక ఈ విధంగా అనమాట, వాళ్ళు ఉంటే కనుక ఇంకా అసలు రెస్ట్ ఉండదండి నిజంగా. ఇంకా మధ్య మధ్యలో ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు. ఇక్కడ వంట చేసి ఏదో అడుగుతున్నారనమాట, అదే చెప్తూ ఉన్నాను. ఇక్కడ వచ్చేసి ఆనియన్, పచ్చిమిర్చి, టమాటో కూడా మంచిగా వేగిపోయాయి కదా. ఇంక ఇప్పుడు వచ్చేసి రుచికి సరిపడ మనము సాల్ట్, అలాగే ఇంకా కారం కూడా వేసేసుకోవాలన్నమాట. కారం అనేది మనం కారాన్ని బట్టి వేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ అలా కలిపేసేసి మంచిగా ఇంకా కాకరకాయలు అయితే వేయించేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా, ఇంకా కాకరకాయలను కూడా వేసేసుకొని మంచిగా ఒక 2 మినిట్స్ అయితే వేయించేసుకోవాలి. ఇంక ఇప్పుడు ఇందులో వచ్చేసి కొంచెం ఇంగువ అండి, కొంచెం ఇంగువ వేసేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొద్దిగా ఇంగువ కూడా వేసేసుకొని మంచిగా ఒక 1 మినిట్ అలా కలిపేస్తే సరిపోతుంది అనమాట. ఇంక ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మనం ఇందాక మసాలా అయితే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా పౌడరు, ఇంకా అదైతే వేసేసుకొని ఒక 1 మినిట్ కలిపేసుకోవాలన్నమాట. అంటే ఈ మసాలా అంతా కూడా మన కాకరకాయ ముక్కలకు అనేది మంచిగా పడుతుంది కదా, అందుకనేసి ఇంక ఈ విధంగా వేసేసుకొని మంచిగా ఒక 1 మినిట్ అలా కలిపేసి సరిపోతుంది. ఈ విధంగా ఒక 1 మినిట్ కలిపేసిన తర్వాత ఇంకెలాగో చింతపండు ముందుగానే నానబెట్టేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఇంకా చింతపండు రసాన్ని అయితే తీసేసుకొని ఇంక ఇందులో అయితే వేసేసుకోవాలన్నమాట. ఇందులో వేసేసుకొని ఒక 1 మినిట్ అలా మంచిగా కలిపేస్తే ఇంకా పులుసు అనేది మంచిగా కాకరకాయ ముక్కలకు కూడా పడుతుందన్నమాట. ఇంక ఈ విధంగా కాకరకాయ ముక్కలకు మంచిగా పట్టేట్టు ఒక 2 మినిట్స్ అలా కలిపేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇంక ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇంకా వాటర్ అయితే చూసుకొని మనకు ఎంత సరిపడుతుందో అంత అయితే వాటర్ అయితే వేసేసుకోవాలండి. నేనైతే ఇంక ఇక్కడ కాకరకాయల్లో నుంచి విత్తనాలు కూడా ఏమీ తీయలేదన్నమాట, అలానే వేయించేసాను. చాలా మంచిగా వచ్చాయన్నమాట. అంటే మనకు విత్తనాలు తినలేము, మనకు వద్దు అనుకుంటే కనుక తీసేయచ్చు. కాకపోతే ఇంకా మరీ ఇంకా అంత ముదిరినం అయితే కాదనమాట, అందుకనేసి నేను అలాగే వేసేసాను. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా వాటర్ వేసుకున్న తర్వాత ఇంకా సాల్ట్ అయితే చూసుకొని మనకు తక్కువగా ఉంటే కనుక ఇంకా సాల్ట్ కూడా వేసేసుకొని ఇంక ఈ విధంగా మూత అయితే పెట్టేసుకొని ఒక 7 to 8 మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకుంటే సరిపోతుంది అనమాట. చూసారు కదా ఎంత మంచిగా వచ్చిందండి, చాలా చాలా బాగుంది కాకరకాయ కర్రీ అయితే. తప్పకుండా ఈ ప్రాసెస్లో ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా నాకైతే తప్పకుండా షేర్ చేసేయండి. చాలా బాగుందండి నిజంగా. ఇక్కడ వచ్చేసి ఇంకా ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేసుకొని ఇంకా కాకరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. ఇంకా అదైతే పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా కాకరకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా అలాగే రైస్ కూడా చేసేసాను కదా, ఇంక ఇప్పుడైతే ఇంకా తినేసేస్తాం అనుకున్నాను. ఇంకా ఆ లోపు మా ఆయన వచ్చేసి ఇంకా వడలు అయితే కావాలన్నారు. అందుకోసం వచ్చేసి మళ్ళీ ఇంకా వడలు ప్రిపేర్ చేయడానికి వచ్చేసి ఇంకా రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఇంక ఈ విధంగా అండి ఇంట్లో ఉంటే వాళ్ళకి ఏంటంటే ఇంకా తినడానికి తిందామా ఏమో అన్నట్టు ఉంటుంది. మనకు మాత్రం చేయడానికి ఇంకా విసుగు వచ్చేస్తుంది అనమాట.
ఇంకా ఈ విధంగా. కానీ ఇంకా తప్పదు కదండి. ఇంకా రైస్ చేసేసాను, ఇంకా సాంబార్ కూడా చేసేసాను కదా. ఇంక ఇప్పుడు వచ్చేసి ఇంకా శనగపిండి అయితే జల్లించేసుకొని ఇంకా ఆనియన్స్ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇంక ఇప్పుడు వచ్చేసి ఇంకా పిండి అయితే జల్లించేసుకుంటున్నాను. ఇంక జల్లించేసేసి ఇంకా వడలు అయితే ప్రిపేర్ చేసేయాలి. ఏంటంటే కొద్దిగా పిండి అనేది తక్కువగా వేసేసి ఆనియన్స్ అనేది ఎక్కువగా వేసేసి చేసేస్తే మా ఆయనకు చాలా ఇష్టం అండి. ఎప్పుడు అలాగే ఇష్టపడతారనమాట. ఆనియన్స్ అనేది తక్కువగా వేసేసి ఇంకా పిండి ఎక్కువగా వేసేస్తే కనుక అంతగా ఇష్టపడరు. అందుకనేసి ఇక్కడ ఆనియన్స్ ఏంటంటే నేను ఈ విధంగా రౌండ్స్గా కట్ చేసుకొని పెట్టేసుకున్నాను. ఇక్కడ ఏదో అడుగుతున్నారనమాట. ఇంకా అదే అరుస్తూ ఉన్నాను నేనైతే. ఇంకా వాళ్ళు మాత్రం ఫ్రీగా ఉంటారండి ఇంట్లో ఉన్నప్పుడు. మనకు మాత్రం వర్క్ హెవీగా ఉంటుంది కదా, అప్పుడు నిజంగా కోపం వచ్చేసింది అనమాట. మనకు మాత్రం అస్సలు రెస్ట్ అనేది ఉండదండి. నిజంగా ఆడవాళ్ళకు అస్సలు రెస్ట్ అనేది ఉండదు. ఇంకా డైలీ కూడా చేయాలి. అలాగే ఇంకా వాళ్ళకంటే ఏంటంటే హాలిడే ఉన్నప్పుడు నిజంగా వాళ్ళు ఫ్రీగా ఉంటారనమాట. మనకేంటంటే ఇంకెప్పుడు హాలిడే అనేది ఉండదు, ఇంకెప్పుడు చేస్తూనే ఉండాలి. అదే అంటున్నానమాట. వాళ్ళు మాత్రం ఫ్రీగా ఉన్నారు, నేనైతే చేయాలనేసి, మీరు మాత్రం ఫ్రీగా ఉన్నారనేసి. ఇంక ఇక్కడ బయట వర్షం కూడా పడుతూ ఉందండి. ఇంకా వర్షానికి ఇంక ఇక్కడ వేడివేడిగా అలా పకోడీలు వేసేసుకొని తింటే మంచిగా ఉంటుందనేసి అదే అంటున్నారు. మీకు మాత్రం మంచిగానే ఉంటుంది, మాకు మాత్రం వర్క్ హెవీగా ఉంటుందనేసి అదే చెప్తున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ అన్నీ కూడా కట్ చేసుకున్నాం కదా. ఇంకా పిండి కూడా జల్లించేసేసి ఇంకా పచ్చిమిర్చి అంటే చిన్నగా వేసేసుకున్నాం అనమాట. ఇంకా పిల్లలు అయితే తినలేరు కదా పెద్దగా ఉంటే, అందుకనేసి ఇంకా ఇందులో అయితే వేసేసుకున్నాను. ఇంకా అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని కొద్దిగా వాటర్ అయితే వేసేసుకొని ఇంకా మంచిగా కలిపేసుకోవాలన్నమాట. మరీ ఎక్కువగా వేయకుండా, వాటర్ అనేది ఎక్కువగా అయితే మళ్ళీ పిండి అనేది వేసుకోవాల్సి వస్తుంది కదా, అందుకనేసి వాటర్ అనేది చూసుకొని కలుపుకోవాలన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను. ఇంకా ఆయిల్ కూడా వేడైపోయింది. ఇంక ఇక్కడ వచ్చేసి వాటిలైతే వేసేసుకుంటామన్నమాట. అంటే ఆనియన్ పకోడీ అన్నిట్లో కన్నా మా ఆయనకి చాలా ఇష్టం అండి ఇవైతే. ఇంకా ఏంటంటే వజ్జి మిర్చి అయినా కూడా ఎక్కువగా ఇష్టపడరు. ఆనియన్స్ ఎక్కువగా వేసేసి చేసేస్తే కనుక మంచిగా తింటారు. ఇంక ఇక్కడ వచ్చేసి ఆయిల్ కూడా వేడైపోయింది కదా. ఇంక ఇక్కడ వచ్చేసి చిన్నగా వేసుకుంటున్నాను అనమాట. మరీ పెద్దగా వేయకుండా ఈ విధంగా చిన్న సైజులో వేసేసుకోవాలన్నమాట. ఇంక ఈ విధంగా వేసేసుకొని ఇంకా భోజనం అయితే చేసేయాలండి. ఇంకా మళ్ళీ భోజనం చేసిన తర్వాత ఇంక ఇవన్నీ వాష్ చేసుకోవడం, ఈ విధంగా రెస్ట్ అనేది అస్సలు అనిపించదు. నిజంగా వీళ్ళు ఇంట్లో ఉంటే కనుక అస్సలు రెస్ట్ ఉండదన్నమాట. ఏంటంటే వీళ్ళు వెళ్ళినప్పుడు ఇంకా మధ్యాహ్నం అయినా కొంచెం ఫ్రీ అవుతాము. కాకపోతే ఇంకా ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం అస్సలు ఒక హాఫ్ అన్ అవర్ కూడా రెస్ట్ అనేది దొరకదు అనమాట. ఇంకా ఈ విధంగా మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టకుండా ఈ విధంగా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం వేయించుకుంటే సరిపోతుంది. బయట వర్షం పడుతుందండి. అప్పుడు ఇంకా వర్షాకాలం స్టార్ట్ అయినట్టే కొద్దిగా. ఇంకెప్పుడంటే అప్పుడు వర్షాలు అయితే పడుతూ ఉన్నాయన్నమాట. కొంచెం ఎండలు అయితే తగ్గాయండి. ఇంకా వర్షానికి ఇంకా ఈ విధంగా వేడివేడిగా తింటే బాగుంటుందనేసి వాళ్ళు మాత్రం హ్యాపీగా ఉన్నారు. మాకు మాత్రం అసలు రెస్ట్ లేదనేసి ఇంకా అదే అంటూ ఉన్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి మాట్లాడుతున్నారు అన్నమాట, ఏదో అడుగుతూ ఉన్నారు, అదే అంటున్నాను. సో చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి ఇంకా మా ఆయనకి ఇష్టం అనమాట. చూస్తున్నారు ఇంకెప్పుడెప్పుడు అవుతుందా అనేసి. ఇంకా వెయిటింగ్ అనమాట వాళ్ళు వచ్చేసి ఇంక ఇక్కడ తినడానికి. ఇంక విధంగా మొత్తానికి ఇంకా వడ్లయితే వేసేసాను. ఏంటంటే ఈ విధంగా టిష్యూ పేపర్ వేసేసుకుంటే కొంచెం ఆయిల్ అనేది మనకు ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ అనేది ఇది అవుతుందన్నమాట. అందుకనేసి కొంచెం టిష్యూ పేపర్ అనేది వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూసారండి ఇంకా వేడిగా ఉన్నాయి, అయినా సరే ముందుగా ఇంకా తినేస్తున్నారనమాట. అంటే వాళ్ళకి ఇష్టమైంది అంటే కనుక ఇంకా అలానే ఉంటుంది. వాళ్ళకి ఇష్టం లేనిదంటే కనుక మనం ఎన్నిసార్లు బలవంతం చేసినా తినడానికి నిజంగా అంటే అస్సలు రారనమాట. చేయడం ఒక ప్రాసెస్ అయితే వీళ్ళని ఇంకా బలవంతం చేసి తినడానికి ఇంకా బలవంతం చేయాలన్నమాట. ఆ విధంగా ఉంటుంది. కాకపోతే ఇంకా వీళ్ళకి ఇష్టమైంది కదా, మంచిగా బయట వర్షం పడుతుంది, కూల్గా ఉంది, అందుకనేసి ఇంకా వేడివేడిగా తినేసేయాలనేసి ఇంకా పిల్లలు కూడా అలానే చేస్తున్నారు. సో ఫైనల్గా ఇంకా వడలైతే వేసేసానండి. ఇంకా అందరం కూర్చొని ఇంకా భోజనం అయితే చేస్తూ ఉన్నాము. ఇక్కడ వచ్చేసి ఇంకా అప్పడాలు కూడా వేయించేసేసాను అనమాట. ఇంకా వేడివేడిగా రైస్, ఇంకా అలాగే అప్పడాలు, అలాగే ఇంకా ఆనియన్ పకోడీ అయితే వేసేసాను. కాకరకాయ కర్రీ అయితే చాలా బాగుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో తప్పకుండా నాతైతే షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇంకా అందరం కూడా ఫైనల్గా భోజనం అయితే చేసేస్తున్నాము. సో ఇదండి వీడియో నచ్చినట్టయితే కనుక తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ కొంచెం సపోర్ట్ అయితే చేయండి అబ్బా. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.